ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వన్యప్రాణుల దాడులు ప్రజలకు వణుకు పుట్టిస్తున్నాయి. జనావాసాల్లో సంచరిస్తూ సమీప గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వన్యమృగాలు పొదల్లో మాటు వేసి ఎక్కడ దాడి చేస్తాయోనని రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా చిరుతలు, ఎలుగుబంట్ల దాడులతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎలుగుబంట్ల దాడులతోనే జనాలు ఆందోళన చెందుతుండగా పెద్దపులి కదలికలు అలజడి రేపుతున్నాయి. నిజామాబాద్, ఆర్మూర్ అటవీ డివిజన్లలో 86,000 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. నిజామాబాద్ నార్త్, సౌత్, ఇందల్వాయి, సిరికొండ, కమ్మర్పల్లి రేంజ్ల పరిధిలో ఎలుగుబంట్లు ఎక్కువగా ఉన్నాయి. గడిచిన 3 ఏళ్లలో వీటి సంఖ్య 74కు చేరగా ఈ ఏడాదిలో చేపట్టిన జంతు గణనలో వీటి సంతతి మరింత పెరిగినట్లు అధికారులు గుర్తించారు. దీనికి తోడు అడవుల్లో సరైన ఆహారం లేకపోవడంతో తరచూ జనావాసాల్లోకొస్తున్నాయి. ఈ క్రమంలోనే రైతులు, పశుకాపరులపై దాడులు చేస్తున్నాయి. గత 10 రోజులుగా ఈ దాడులు మరింత పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వన్యప్రాణులు అడవి నుంచి బయటకు రాకుండా చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఇందల్వాయి రేంజ్ మినహా మిగతా చోట్ల వాటికి కావలసిన సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఫలితంగా ఎలుగుబంట్లు, చిరుతలు తరచూ అటవీ సమీప గ్రామాల్లోకొస్తున్నాయి. వ్యవసాయ బావులు, చెరువుల వైపు సంచరిస్తూ ఒంటరిగా ఉన్న వారిపై దాడులు చేస్తున్నాయి. ఇటీవల మోపాల్ మండలం మంచిప్ప శివారులో తునికాకు సేకరణకు వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు బాధితుడు ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. సిరికొండ మండలం లొంకతండాకు చెందిన యువకుణ్ణి కూడా ఎలుగుబంటి వెంటాడింది. ఈ ఘటనలో అతడి భుజానికి గాయాలయ్యాయి. వన్యప్రాణుల సంచారంతో బయటకు రావాలంటేనే భయంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. అటవీ ప్రాంతం నుంచి ఎలుగుబంట్లు బయటకు రాకుండా చర్యలు చేపట్టారని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. వన్యప్రాణులకు సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని మీద శ్రద్ధ తీసుకోవాలి. ఆ అడవిలో ఉండే జంతువులు ఈ రోజు గ్రామాలలోకి వస్తున్నాయంటే ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాటికి నీటి సౌకర్యం లేదు, తినడానికి తిండి లేకపోయినప్పుడే అవి జనంలోకి వస్తున్నాయి. కాబట్టి నీటి సౌకర్యం ఏర్పడేట్లా ఇందల్వాయి పోయే ప్రాంతంలో అడవికి సంబంధించిన కంచె వేసిరు పూర్తిగా. అట్లా దేశవ్యాప్తంగా లేదా రాష్ట్ర వ్యాప్తంగా అట్లా కంచెలు ఏర్పాటు చేసినట్లయితే జంతువులు గ్రామాలలో రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ జంతువులకు సంబంధించి నీటిల తొట్టిలు కానీ వాళ్ళకు సంబంధించిన ఆహారం ఎంతో కొంత ఏర్పాటు చేసినట్లయితే అవి గ్రామాలకు రాకుండా చాలా బాగుంటుంది. అలాగే వాటికి కొన్ని చెట్లు, పండ్ల చెట్లు లాంటివి పెంచితే కూడా వాటికి ఆహారంగా దొరుకుతుంది. అవి బయటకు రావు, ప్రజల మీద దాడి చేయయి. కాబట్టి గవర్నమెంట్ వాటి కోసము సక్రమంగా కంచెలు వేస్తూ వాటిని మన ప్రజల్ని కాపాడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎలుగుబంటి దాడుల్లో తునికాకు వల్ల నష్టపోయిన మనుషులకు కూడా కొద్ది ఇబ్బంది అవుతున్నాయి. అవే మన అడవిలో ఉన్న జంతువుల వాటికి అన్ని రకాలుగా వాటర్ కానీ పండ్లకు సంబంధించిన చెట్లు కానీ పెంచుతూ గవర్నమెంట్ వాళ్ళకు అన్ని రకాలుగా వీటికి సదుపాయం కల్పిస్తే అవి మనుషుల నుంచి దాడి చేయవు, ఊర్లోకి రావు. అలాగే అన్ని రకాలుగా బాగుంటుంది. కామారెడ్డి జిల్లాలోనూ ఎలుగుబంట్ల దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా రామారెడ్డి మండలం స్కూల్ తండాలో తునికాకు సేకరణకు వెళ్లిన మంకు అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో మంకుకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. ఇప్పటికే వన్యప్రాణుల దాడులతో బిక్కుబిక్కుమంటున్న ప్రజలకు పెద్ద పులి భయం తోడైంది. నిత్యం ఎలుగుబంట్లు దాడులో పరిపాటిగా మారగా తాజాగా పులి సంచారం అలజడి రేపుతోంది. జిల్లాలో వన్యప్రాణులు, పెద్ద పులి సంచరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. హండా పరిధిలో జరిగిన అటాక్ అందరూ కూడా పెద్ద పులి అని అనుకోవడం జరుగుతుంది, అస్యూమ్ చేసుకుంటున్నారు. బట్ దట్ అటాక్ ప్యాటర్న్ చూస్తే మాత్రం ఇట్ ఈస్ అ స్లాత్ బేర్ అటాక్. రాంగ్ ఇన్ఫర్మేషన్ ని నమ్మకండి. ఇట్ ఈస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలర్ట్ అయిపోయి ఫీల్డ్ కూడా వెళ్లారు. ప్రిలిమినరీ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ తర్వాత మనకి ఖచ్చితమైన ఆధారాలతోటి విల్ రిలీజ్ ఎ ప్రెస్ నోట్. అండ్ ప్రజలకి అందరికీ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి వైల్డ్ యానిమల్ మీ దృష్టికి వచ్చినా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేయండి. తెల్లవారుజాములో సాయంత్రం 4 తర్వాత ఫారెస్ట్ లోకి సంచరించకండి. అధికారులు స్పందించి వన్యప్రాణులు జనావాసాల్లోకి రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.